హలో గైస్, వెల్కమ్ టు అర్నింగ్స్ వరల్డ్ తెలుగు. ఈరోజు మనం చూస్తున్నది వచ్చేసి గుచ్చి అనే ఒక లాంగ్ టర్మ్ యాప్ గురించి మాట్లాడుకుందాము. ఈ యాప్ యొక్క ఇంటర్ఫేస్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. ఓకేనా? సో యూజర్ ఫ్రెండ్లీగానే ఉంది ఇంటర్ఫేస్ అయితే, మనకి ఈజీగానే అర్థమయ్యేటట్లుగా. ఇక్కడ చూసినట్లయితే మీకు ప్రొడక్ట్స్ అన్నీ కనిపిస్తాయి, మీరు పర్చేస్ చేసిన ప్రొడక్ట్స్. అండ్ ఇన్విటేషన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇన్విటేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అంటే మీ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ వాళ్ళు ఏమైనా బోనస్ ఇస్తే మీకు రిడీమ్ బోనస్ మీద క్లిక్ చేస్తే ఆ బోనస్ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అన్న వాళ్ళు యాప్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీ ఫండింగ్ హిస్టరీ అంటే మీ రీఛార్జ్, మీ తర్వాత విత్డ్రాల్ హిస్టరీ అంతా దానిలో చూసుకోవచ్చు. అండ్ బ్యాంక్ అకౌంట్ ఇచ్చుకోవచ్చు. అండ్ మీ టీమ్ మెంబర్స్ చూసుకోవచ్చు. అండ్ కస్టమర్ సపోర్ట్ అయితే అవైలబుల్గా ఉంది. యాజ్ ఆఫ్ నౌ 2 మెంబర్స్తో అవైలబుల్గా ఉన్నారు. సో మనకి పెట్టంగానే కూడా రిప్లై అనేది ఇస్తున్నారు. సో దీని గురించి తెలుసుకోవాలి అంటే కింద మనం ప్రోడక్ట్స్ అనేది చూడాలి, వాళ్ళు ఏంటా అని ఏం చెప్పారా అన్నది. దానికన్నా ముందు ఇక్కడ రీఛార్జ్ విత్డ్రా అని కూడా కనిపిస్తుంది. ఓకేనా? కింద ప్రోడక్ట్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఎలిగెన్స్ అని చెప్పేసి ఒక సిరీస్ స్టార్ట్ చేశారు. ఓన్లీ 4 ప్రోడక్ట్స్ మాత్రమే దీంట్లో అనేది అవైలబుల్గా ఉన్నాయి. సో 4 ప్రోడక్ట్స్లో ఫస్ట్ బేసిక్ ప్లాన్ వచ్చేసి 520 రూపీస్. ఓకేనా? సో దానికి డైలీ వచ్చేసి 23 రూపాయలు వస్తుంది. 40 డేస్కి గాను మనకి 926 రూపాయలు అనేది వస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే సెకండ్ ప్లాన్ వచ్చేసి 2350 రూపాయలు. ఇది డైలీ మనకి 118 రూపాయలు అనేది వస్తుంది. సో దీనికి 41 రోజులు అనమాట వ్యాలిడిటీ. సో టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 4862 రూపీస్ అనేది మనకు వస్తుంది 41 రోజులకి పాటు. అలాగే థర్డ్ అండ్ ఫోర్త్ ప్లాన్స్ కూడా, దీనిలో హైయెస్ట్ ప్లాన్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో 15,000 రూపాయల ప్లాన్ మాత్రమే. ఓకేనా? సో దీనికన్నా పెద్ద ప్లాన్స్ అనేది ఏమీ లేవు. ఇంకా ఫ్యూచర్లో ఏమైనా ఆఫర్స్ రిలీజ్ చేస్తారేమోనని చెప్పేసి చూద్దాము. సో సేమ్ ఇంతకుముందు లాంగ్ టర్మ్ కాన్సెప్ట్స్ ఎలాగ వచ్చేవో ఫోర్ ప్రోడక్ట్స్తోనే సేమ్ ఇది కూడా అట్లా లాంగ్ టర్మ్ కాన్సెప్ట్లోనే వచ్చింది. జస్ట్ 4 ప్రోడక్ట్స్ మాత్రమే లాంచ్ చేశారు, అది కూడా 15,000 దాకా. ఇంకా పోను పెంచుతారనుకుంటా. సో దీని గురించి మరిన్ని అప్డేట్స్ చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే మీకు కనిపిస్తుంది కదా ప్రోడక్ట్స్ ఇన్కమ్ ఎట్లా వస్తాయి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్రోడక్ట్స్కి ఎట్లా మనకి ఇన్కమ్ వస్తుందా అని చెప్పేసి. అండ్ దాని యొక్క పర్చేస్ లిమిట్ మన క్లాస్లో ఎంత వస్తుంది ఆల్రెడీ నేను ఇన్ఫామ్ చేసింది, ఇక్కడ కూడా చూపిస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే మీకు లెవెల్స్ అంటే మీ బి లెవెల్ వాళ్ళు ఎవరైనా రిఫర్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మీకు 10% వస్తుంది, సి లెవెల్ నుంచి 5% వస్తుంది, అట్లాగే డి లెవెల్ నుంచి 2% అనేది మీకు యాడ్ అవుతుంది. ఇదంతా పీడిఎఫ్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చేస్తారు మనకి, మనం దాంట్లో అనేది చూసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ ఎవరినన్నా మీ ఫ్రెండ్ని బేసిక్ ప్లాన్లో జాయిన్ చేస్తే మీకు 100 రూపాయలు అనేది వస్తుంది. సెకండ్ ప్లాన్కి 200 వస్తుంది, థర్డ్ ప్లాన్కి 300, ఫోర్త్ ప్లాన్కి 400 అట్లా పెట్టారనమాట యాజ్ ఆఫ్ నౌ. సో దాన్ని బట్టి మనకి రిడీమ్ కోడ్ అనేది ఇచ్చేస్తారు మనం ఎవరినైనా రిఫర్ చేసినట్లయితే. అండ్ దీంట్లో వచ్చేసి జాయినింగ్ బోనస్ వచ్చేసి దీంట్లో 120 రూపాయలు. 120 రూపాయలు అనేది మనం వన్స్ రిజిస్టర్ అవ్వగానే 120 అనేది యాడ్ అయిపోతుంది. అట్లా అని చెప్పి అందరికీ ఇంకో డౌట్ రావచ్చు, ఆ 120 నేను విత్డ్రా పెట్టేసుకోవచ్చా అని చెప్పి రీఛార్జ్ చేయకుండా. నో, అట్లా పెట్టుకోవడానికైతే లేదండి. మీరు 120 రూపాయలు అనేది ఉండిద్ది మీ వ్యాలెట్లో, బట్ కాకపోతే మీరు అట్లీస్ట్ బేసిక్ ప్లాన్ అన్న వేసుకుంటే మాత్రమే మీరు ఆ 120 అనేది యూస్ చేసుకొని విత్డ్రా చేసుకోగలరు. ఓకేనా? అదన్నమాట కాన్సెప్ట్. అంటే జాయినింగ్ బోనస్ సీసీ రిప్లై కోసం వెయిట్ చేయకుండా. సో బట్ మీరు ఎవరిని జాయిన్ చేసినా సరే దానికోసం సీసీ మాత్రమే మీకు జాయినింగ్ బోనస్ కానీ రిఫరల్ బోనస్ కానీ అవన్నీ ఇస్తారు. జాయినింగ్ బోనస్ మాత్రమే యాడ్ అవుతుంది. విత్డ్రాల్ ట్యాక్స్ పర్సంటేజ్ వచ్చేసి 6%. నార్మల్ యాప్స్లో ఎట్లా ఉండిద్దో అట్లానే 6% విత్డ్రాల్ ట్యాక్స్. అండ్ విత్డ్రాల్ టైమింగ్స్ కూడా సేమ్. డైలీ మనం ఎప్పుడన్నా పెట్టుకోవచ్చు విత్డ్రాల్ అనేది. మనకి విత్డ్రాల్ అనేది నెక్స్ట్ డే ఆర్ 24 to 48 hours అని చెప్పి అందరికీ తెలిసిందే కదా, దాన్ని బట్టే విత్డ్రాల్ అనేది కూడా వచ్చేస్తుంది. ఆల్రెడీ నేను ఫస్ట్ విత్డ్రాల్ అనేది పెట్టాను, నాకు విత్డ్రాల్ కూడా వచ్చేసింది, అది కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ సక్సెస్ అని చెప్పి కనిపిస్తుంది కదా. ఫస్ట్ విత్డ్రాల్ నేను 245 రూపీస్ నాది ఆ డే విత్డ్రాల్ నేను పెట్టాను, నాకు నెక్స్ట్ డే మాత్రం వచ్చేసింది. ఓకేనా? నెక్స్ట్ డే ఈవినింగ్ అట్లా వచ్చింది, ఈవినింగ్ ఆర్ నైట్ ఎప్పుడు వచ్చింది నాకు విత్డ్రాల్ అనేది. ఓకేనా? సో ఇది ఏంటి అంటే చాలామంది దీంట్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఆలోచన ఎందుకు అంటే ఈ మధ్యన చాలా రోజులు యాప్స్ లేకపోవడం వలన చాలా ఫేక్ యాప్స్ వచ్చేసినాయి, అందుకని ఆలోచిస్తున్నారు అనమాట. బట్ ఈ యాప్ వచ్చేసి ఫేక్ యాప్ అయితే కాదు, లాంగ్ టర్మ్గా రన్ అయ్యే యాపే. కాకపోతే స్టార్టింగ్లో ఎప్పుడైనా సరే ఫైరింగ్ అట్లాంటిదంతా ఉండిద్ది, అది అందరికీ తెలిసిందే కదా. మనం అది యాక్సెప్ట్ చేస్తాము, మనం రన్ చేసే దాన్ని బట్టి ఉండిద్ది. టీమ్ని ఎలా ఫామ్ చేసామా దాన్ని బట్టి, ఎలా వాళ్ళని రన్ చేసామా దాన్ని బట్టి ఉండిద్ది. ఓకేనా? సో ఫస్ట్ ఫైరింగ్ ఉండదు, అదంతా ఏం చెప్పట్లా. ఫస్ట్ కొన్ని రోజులు అయితే ఫైరింగ్ అనేది ఖచ్చితంగా ఉండిద్ది లాంగ్ టర్మ్ యాప్స్లో. బట్ ఇది లాంగ్ టర్మ్గా పోయే ఛాన్సెస్ అనేది చాలా హైగా ఉన్నాయి. ఈ ఇంటర్ఫేస్ అన్నీ చూసి నేను వాడినాక నేను మీకు చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో చాలామందికి అయితే డౌట్ ఉంది యూస్ చేయాలా వద్దా అని చెప్పేసి. స్టార్టింగ్లో యూస్ చేసుకోండి. నేను ఈ వీడియో వచ్చేసి నేను 7th of February చేస్తున్నాను. ఓకేనా? ఇది 2 days ముందే లాంచ్ అయింది. నేను అప్పటి నుండి యూస్ చేస్తున్నాను ఎట్లా ఉందా అని. మన మార్కెట్లో వచ్చిన అన్ని యాప్స్ అనేది యూస్ చేస్తాం కదా, ఎలా ఉందా అని చెప్పేసి. ఈ యాప్ కూడా అట్లానే యూస్ చేశాను, నాకైతే మంచిగా బాగానే అనిపిస్తుంది. మీకు కూడా కావాలి అంటే మీరు కూడా యూస్ చేయండి. బట్ కాకపోతే
డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నారు కాబట్టి మీకు ఓకే అనుకుంటే యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇదేంటి అంటే అందరిలాగా ఒక 15 డేస్ ఉండి 10 డేస్ ఉండి క్లోజ్ అయిపోయే యాప్ కాదని మాత్రం నాకు అర్థమవుతుంది. నేను అదైతే చెప్పగలుగుతున్నాను. ఓకే. సో లాంగ్ టర్మ్ కాన్సెప్ట్లోనే ఉంది కాబట్టి మొత్తం అంతా డీటెయిల్స్ అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. దీనిలో రీఛార్జ్ ఎలా చేయాలో కూడా ఒకసారి నీట్గా చెప్తాను చూడండి. ఇక్కడ రీఛార్జ్ అనే ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనం బేసిక్ ప్లాన్ వచ్చేసి 520. ఇక్కడ ఏంటి అంటే మొత్తం అంతా యూపీఐతోనే రీఛార్జ్. యూపీఐ ఫాస్ట్ అని ఉంది కదా, దాని మీద సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినాక మీకు ఇక్కడ యూపీఐ అనేది వస్తుంది. ఓకేనా? ఆ యూపీఐ కాపీ పేస్ట్ చేసి మీరు మీ పేటిఎం ఫోన్పే ఆర్ గూగుల్ పేలోకి వెళ్ళి యూపీఐ అని చెప్పి ఉండిద్ది కదా, సెండ్ టు యూపీఐ అని, దాని మీద క్లిక్ చేసి ఆ యూపీఐ ఇది కాపీ చేశారు కదా, అది అక్కడ పేస్ట్ చేసిన తర్వాత మీకు అమౌంట్ అడుగుతుంది 520 అని క్లిక్ చేసి మీరు సెండ్ చేయండి. ఓకేనా? మీ పాస్వర్డ్ క్లిక్ చేసి మీరు రీఛార్జ్ సబ్మిట్ చేయండి. ట్రాన్సాక్షన్ ఐడి వస్తుంది. ఆ ట్రాన్సాక్షన్ ఐడి వచ్చేసి మీరు ఇక్కడ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ రిక్వెస్ట్ అని చెప్పి క్లిక్ చేసేసేం కానీ దీని మీద మీకు సబ్మిట్ అయిపోతుంది. ఒకవేళ యాడ్ అవ్వకపోయినా సరే ఒక 5 మినిట్స్ 3 మినిట్స్లో యాడ్ అయిపోతుంది అమౌంట్ అనేది. నో ఇష్యూస్ దాని వలన. బట్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. యాక్చువల్లీ అన్ని యాప్స్లో 3rd 4th ఛానల్లో ఉండిద్ది ఇది. బట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఛానల్లోనే అలాంటి ఆప్షన్ ఇచ్చారు. అందుకనే చెప్తున్నా క్లియర్గా. ఓకేనా? యాప్ అయితే ఓవరాల్గా గుడ్ అండి, బాగుంది. కస్టమర్ సపోర్ట్ కూడా త్వరగా రెస్పాన్స్ అయితే అవుతున్నారు. మనకి ఏ ఇష్యూస్ లేవు యాప్ గురించి. సో యూస్ చేయొచ్చు అంటే యూస్ చేయొచ్చు. బట్ కాకపోతే చూసుకొని ఆల్రెడీ తెలిసిందే కదా, స్టార్టింగ్ అంతా ఫైరింగ్ ఏదో ఒకటి ఉండిద్ది, అదంతా మైండ్లో పెట్టుకొని దాన్ని బట్టి చేసుకోండి. ఓకేనా? సో బెస్ట్ యాప్ అని నేనైతే చెప్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యాప్ గురించి ఇంకా మోర్ తెలుసుకోవడానికి అదంతా నేను గ్రూప్లోనే పెడతాను. ప్రతిసారి వీడియో చేయడం అనేది మన వల్ల కాదు కాబట్టి కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, దానిలో జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అయిపోతే మీకు డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ కూడా పెట్టలేను కాబట్టి నేను గ్రూప్లోనే చెప్పగలను ప్రతి ఒక్క డీటెయిల్స్. ఈ యాప్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు స్టాప్ చేయాలి, అట్లా అంతా నేను దాంట్లోనే మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.